మధ్య చాలా మంది నాటుకోళ్ళ బిజినెస్ పెడితే మంచి ప్రాఫిట్స్ వస్తాయని యూట్యూబ్లో చూసి అదేవిధంగా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిన వారి మాటలు విని బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నాటుకోళ్ళ బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు మీ ఊర్లో ఉన్న ప్యూర్ నాటుకోళ్ళని లేదా మీరు పెంచుకుంటున్న నాటుకోళ్ళని వాటినే డెవలప్ చేయండి. వాటినే డెవలప్ చేసి బ్రూడింగ్ చేసి వాటిని డెవలప్ చేసి సేల్ చేస్తే మీకు మంచి రేట్ వస్తుంది. అలా కాకుండా మీరు ఒక 100, 200, 300 కోళ్ళనైనా సరే కొన్ని కంపెనీలు సేల్ చేస్తాయి నాటుకోళ్ళని. అవి ప్యూర్ నాటుకోళ్ళు కావండి, అవి క్రాస్ బ్రీడ్ నాటుకోళ్ళు. గిరిరాజా, వనరాజా, అసీలో, VV300 అలాంటి బ్రీడ్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఇవి కూడా బాగుంటాయి, సేమ్ అలానే ఉంటాయని వాళ్ళ కంపెనీలో సేల్ చేస్తారు. కానీ అవి మంచిగా అవి సేల్ కావండి, వాటికి రేటు పెట్టరు మార్కెట్లో. ఇంకోటి ఏంటంటే వాటికి ఫీడ్ కాస్ట్ కూడా బీభత్సంగా పెరుగుతుంది. ఒక్క వాడిచ్చే కోడిపిల్ల ఎంత అవుతుందంటే వాడు మినిమం మనం తీసుకునే దాన్ని బట్టి 30 to 50 రూపీస్ ఒక్క కోడిపిల్లకి ఛార్జ్ చేస్తాడు. ఏది మళ్ళీ కడక్నాథ్ కాదు, ఇవి నేను చెప్పిన కోళ్ళు వీటికి ఛార్జ్ చేస్తాడు. మళ్ళీ వాటికి ఏంటంటే వాటిని అమ్మాలంటే పెద్ద వచ్చేసరి ఎంత 5 నుండి 6 నెలల తర్వాతనే వాటిని మనం అమ్మడానికి వీలుంటుంది. అంతలోపు అవి చిన్న ఉంటాయి, కేజీ సైజ్ కూడా సరిగ్గా రావు. కానీ అవి ఎంత తింటాయి, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక 3 నెలలకు 2 నెలలకు రోజుకు 100 నుండి 120 గ్రాములు తింటాయి ఫుడ్. ఫీడ్ కాస్ట్ పెరుగుతుంది. మనం ఫీడ్ కాస్ట్ పెరుగుతుందని బయట వదిలేసినాం అనుకో, ఒకటేసారి బయట ఉండే మన చెలుకలు అట్లకేళ్ళు ఉండే పిల్లులు కానీ కుక్కలు కానీ వాటిని వేటాడితే చంపేస్తే తినేస్తాయి. రోజు 2-3 కోళ్ళు పోయినా మనకు లాసే. ఇంకోటి ఏంటి, ఇప్పుడు బయటకు వదలకుండా లోపల పెట్టుకున్నాం అనుకోండి, లోపల పెట్టుకుంటే ఫీడ్ కాస్ట్ పెరుగుతుంది. నీకు వాటిని అమ్మడం వల్ల వచ్చే డబ్బులు వాటి ఫీడ్ ఖర్చు కూడా రాదు. చాలా మంది ఎంక్వైరీ చేయండి, నాటుకోళ్ళ బిజినెస్ చేసిన వాళ్ళని ఎంత లాస్ వచ్చిందంటే ఫస్ట్ తక్కువ అమౌంట్ అని అనుకుంటారు. తక్కువ అమౌంట్ అనుకొని ఇన్వెస్ట్ చేస్తారు, కోడి పిల్లలు తీసుకొస్తారు, 1 మంత్ వరకు ఫీడ్ పెడతారు, ఫీడ్ పెట్టి పెంచుతున్నారు. ఇంకా ఫీడ్ పెట్టి పెంచిన తర్వాత అవి ఎంతకు పెరగవు, సైజు పెరగవు. మనకి ఏంటంటే ఫీడ్ కాస్ట్ పెరుగుతుంది. బయట వేస్తేనేమో అలా చనిపోతాయి, మళ్ళీ డిసీజ్లు వస్తుంటాయి, డిసీజ్లు వచ్చి సగం చనిపోతాయి. మనం వాటిని ముక్కులు కత్తిరించాలి. ఇప్పుడు మనం తీసుకొచ్చిన క్రాస్ బ్రీడ్స్ ఇన్ కేస్ మనం ముక్కులు కత్తిరించుకోలేదు అనుకోండి, వాటిలో అవే పొడుచుకొని వాటి ముడి నుండి పేగులు తీసుకొని తినేస్తాయి. ఒక్కసారి ఒక కోడి డ్యామేజ్ అయింది అనుకో, అన్నీ ఆ కోడిని మొత్తం చంపిన దాకా వదలవు అవి. అలా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే వేపాకులు కడతారు. కానీ వేపాకులు కట్టిన దాని కూడా అంత ప్రయోజనం ఉండదు. ముక్కులు కట్ చేయించాలి. ముక్కులు కట్ చేసి ఏమంటారు, కొనే వాళ్ళు దీంట్లో ముక్కులు కట్ చేసి ఉన్నాయి, ఇవి మాకు వద్దు అంటారు. 6-7 నెలల తర్వాత కూడా మనం ఆ కోళ్ళని మెయింటైన్ చేయలేం. వాటిని అమ్మకపోయినా మనం వాటికి ఫుడ్ ఇస్తూనే ఉండాలి. ఆ ఫుడ్ ఇచ్చినా అవి పెరగవు. బ్రాయిలర్ కూర అనుకోండి, 40 days లో 35 days లో సైజ్కి వచ్చేస్తే సేల్ అయితే కంపెనీ తీసుకెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ అలా ఉండదు, మనమే చూసుకోవాలి. మనం బయట వదిలేసినాం అనుకోండి, మన పంట పొలాలలోనే ఉంటాయి. పంట పొలాలలో ఉండడం వల్ల వాటి గడ్డి తింటాయి. గడ్డి కానీ మన కూరగాయలు, టమాటాలు వీటిని ఏ వదలకుండా మొత్తం సాఫ్ చేసేస్తాయి. అట్లా పంట కూడా లాస్ అవుతుంది. ఇటు షెడ్లో పెట్టుకోలేము, షెడ్లో ఉంచలేము, మనం కరెక్ట్ ఫీడ్ ఇవ్వలేము, బయటకు వదలలేము. ఇటు చూసిన నాటుకోళ్ళ వల్ల లాసే ఉంటుంది. కానీ యూట్యూబ్ లో ఏం చేస్తున్నారంటే నెలకు లక్షల్లో ఆదాయం, సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి నాటుకోళ్ళ బిజినెస్, ఈ నాటుకోళ్ళ బిజినెస్ ద్వారా లక్షల్లో టర్న్ ఓవర్ అని ఇలాంటి thumbnails తోటి చాలా వీడియోస్ పెడుతుంటారు. కానీ మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, ఆ నాటుకోళ్ళు పెట్టి భూములు అమ్ముకున్న వాళ్ళు ఉండరు, చాలా ఇల్లు అమ్ముకున్న వాళ్ళు ఉండరు, సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉండరు. ఈ విషయాన్ని నేను చాలా మంది నాటుకోళ్ళ బిజినెస్ చేసిన వాళ్ళ పర్సనల్ వెళ్ళి కలిసి అడిగాను ఈ బిజినెస్ ఎట్లుంటుంది అని. తర్వాత మధ్య నేను కూడా స్టార్ట్ చేసిన, దాంట్లో నాకు కూడా కొంచెం లాస్ వచ్చింది. కానీ ఆ బిజినెస్ మాత్రం పెట్టుకోకండి, నాటుకోళ్ళ బిజినెస్. దాన్ని పెట్టి అమౌంట్ వేరే బిజినెస్ కి ట్రై చేయండి. ఈ నాటుకోళ్ళ వ్యాపారం ఎవరికి బాగుంటుంది అంటే, ఎవరైతే కోడి పిల్లలను మనకి ఇస్తారో వాళ్ళకి బాగుంటుంది. కానీ ఆ రైతులకు కానీ ఆ ఫార్మింగ్ చేసిన వాళ్ళకి కానీ ఏం లాభం ఉండదండి. ఇప్పుడు నాటుకోడి పిల్లలు తెచ్చినప్పటి నుండి మనం దానికి ఏం చూస్తున్నాం, ఫస్ట్ ప్రీ స్టార్టర్ ఇవ్వాలి. ప్రీ స్టార్టర్ కొద్దిగా కాస్ట్ ఎక్కువనే, 1 month వరకు ప్రీ స్టార్టర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వాటికి వ్యాక్సిన్స్ ఇవ్వాలి, లసోటా, గంబూరా అనే వ్యాక్సిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఏంటి, వాటికి డిసీజ్లు వస్తున్నాయి అనిపించినా మనం లివర్ టానిక్ వాడాల్సి ఉంటుంది. మళ్ళీ వాటికి మూతులు కట్ చేయించాల్సి ఉంటుంది. మళ్ళీ డిసీజ్లు వస్తున్నాయంటే మళ్ళీ స్పెషల్గా వేరే మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసి అతను ఒక 1000 కోళ్ళు తీసుకున్నాడు అండి. మేము ఒక 600 కోళ్ళు తీసుకున్నాం. మా 600 కోళ్ళని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చినాం. అతను కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు, పెద్ద మొత్తంలో తీసుకున్నాడు కాబట్టి అతను కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు, మంచి ఫుడ్ పెట్టిండు. లాస్ట్కి ఏమైందంటే డిసీజ్లు వచ్చినాయి అతనికి, మాకు డిసీజ్ రాలే. ఇలాంటి గాల్లో ఎగురితే చనిపోతారు. రాత్రికి ప్రతిరోజు మినిమం 15 నుండి 20 కోళ్ళు చనిపోయాయి. అతను ఏంటి ఇట్లా వచ్చినంత లాస్ వస్తుంది అన్నట్టు అతను ల్యాబ్ కూడా పంపించింది. ల్యాబ్ వెళ్ళి చెక్ చేసిన కూడా మెడిసిన్స్ తీసుకొచ్చి చేసిండు. అప్పుడు కొద్దిగా బెటర్ అనిపించింది. కానీ అతను కూడా చాలా లాస్ అయ్యాడు. మేము కూడా మరి అంత లాస్ కాకుండా కానీ చాలా జాగ్రత్తగా తీసుకున్నందుకైనా కొద్దిపాటిగా లాస్ తోటి ముగించాం. మళ్ళీ బిజినెస్ పెట్టుకోదరా బాబు అనుకున్నాం. మేము కూడా యూట్యూబ్ లో చూసారు బాగుంటుంది కదా అని ఇది ఒక 5 years బ్యాక్ స్టార్ట్ చేసిందండి. కానీ వేస్ట్. మీరు మాత్రం పెట్టుకోకండి. మీరు పెట్టుకోవాలనుకుంటే మీరు ప్యూర్ ఊరు నాటుకోవాలి బిజినెస్ మాత్రం పెట్టుకోండి. ఈ క్రాస్ బ్రీడ్స్ మాత్రం పెట్టుకోకండి, రేట్ రాదు, ఎవడు కొన్నాడు. కోడి పిల్లలు తెచ్చిన పర్సెంట్ అది 1 kg రావాలంటే మినిమం 12 నుండి
16 కేజీల వరకు ఫీడ్ తింటుందండి. మనం ఫీడ్ ఓపెన్ వేయం వేసినా ఒడ్లు తెచ్చేసినా ఎంత అవుతుంది, మినిమం 12 నుండి 15 రూపాయల కేజీ పడుతుంది ఫీడ్. మరి మనము ఆ కోడి పెట్టిన ఎంత అడుగుతారు తెలుసా మార్కెట్లో, 200 నుండి 300 అడుగుతారు రీటైల్ అయితే. అదే హోల్సేల్ అనుకో చాలా తక్కువ. పుంజుని ఎంత 250 నుండి 350, మహా అంటే 400 ఒక కేజీ పుంజు. ఎందుకంటే అది అంత ప్యూర్ నాటు కాదు కదా, క్రాస్ బ్రీడ్. వాటిని మనం ఉంచుకోలేక హోల్సేల్గా అమ్మేసి ఎంత 150 170 నుండి 200. ఆ 200 కేజీ లెక్క మురిగి చౌక్ నుండి లేదా వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఉంటారు, కానీ వాటిని ఎవరు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారంటే మీరు ఒకసారి ఈ బిజినెస్ పెట్టాలనుకుంటే ఇంకొకసారి ఆలోచించి దానికి మార్కెట్ ఉంటుందా ఉండదా అది మాత్రం చెక్ చేసుకొని పెట్టండి, లేదా చాలా లాస్ అవుతారు.